కడప ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ ఊరు కాలేజీ కురవాళ్ళు ఎవరో తెలుసా? ఎవరమ్మా? నీ చీర బాగుంది, నీ రైక బాగుంది, నీ చీర బాగుంది, నీ రైక బాగుంది, అంటూ ఎంత పడ్డారో ఉండకూడదు. వాళ్ళు తలముడికి కుర్రాళ్ళు అనుకున్నారేమో, కడప కుర్రాళ్ళు అసలే రౌడీలు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు నువ్వు? ఈ కడప జిల్లాలో నేనే పెద్ద రౌడీ. ఇలాంటి రౌడీలు నా ప్రాయంలో 5-6 మందిని మంత్రి కొట్టి తలుపులు పెట్టి దాన్ని ఏం చేస్తున్నారమ్మా ఇలా రౌడీలు? అవునమ్మా, ఎంతసేపు నీ ఆట బాబా నిజే కానీ ఈ తల్లి శ్రీహరి మాట ఏం చేశారు? ఏం మాట నీ మాట? శంకరంగా నీతో ఈడ్చి బయటపడడం ఎన్నిసార్లు వాడు మన గొప్పలో ఉంటే వాడు మన గొప్పలో ఉంటే ఎన్నిసార్లు చెప్పలేదు. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వారి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా. సరే ఆ భవానీ శంకరంగా ఏం పెట్టారో చెప్పండి. తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేమి. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. పరిశీలించి తొలినాడి పరిశీలించి తొలినాడి తిరుగలిపించి ఎవరికి పిచ్చెక్కించానంటున్నావు? భవానీ శంకరంగమ్మా, ఈ ఓవులు రెడ్డికి ఎక్కించారమ్మా పిచ్చి. కాంట్రాక్టర్ ఓవులు రెడ్డి ఎలా ఎక్కించానా? నా చుట్టూ జిల్లాలో చేసుకున్నా నేను. వచ్చిన నెలలోనే పట్టు పుట్టముల అన్ని మగలను చూపి అన్ని మగలను చూపి మాపి ఏగుమండు ఆతడు సురన్న ఆతని కథ
వేసే ఎన్నటికీ ఒకరు గుర్తు కాదమ్మాయి కేవలం విడయాలను అంతనే నీ విధిగా ఏమీ ఆ భవానీ శంకర గారి గురించి ఎందుకు అమ్మాయి నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఈ లోటు ఎక్కువనే కదా ఏ లోటు అనుకుంటున్నావు ఆ భవానీ శంకర గారిని ఆ లోటే ఈ లోటు ఈ లోట్లే లేకుండా ఏదో ఈ పాటికి కోట్లు 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 కలిగి వేలి వీళ్ళు రాయంలో డబ్బు విశ్వాసమైన జంతువమ్మా కుక్క. నాకు మన ఇంటి కుక్క అంటే కోపం. ఎందుకే? ఎందుకో తెలుసా? మన ఇంటికి లక్షలు లక్షలు తీసుకుని వచ్చేవాడు చూస్తే మన ఇంటికి 10 సార్లు వచ్చి పుట్టపక్కి నడుచులో మా వాడిని చూస్తే భూగుపుతుంది. డబ్బులు తెచ్చే కొత్త వారిని చూస్తే భోగమంటుంది, డబ్బులు అయిపోయిన పాత వారిని చూస్తే భోగుపుతుంది. అందుకే నాకు మన ఇంటి కుక్క అంటే కోపం. పక్కింటి కుక్కలు పడితే వాళ్ళు ఊరుకుంటారంటే కర్ర తీసుకుని వచ్చి నీ బుర్ర పగల కొడతారు. అలాగా అయితే నీ కాలంలో ఆ కాలంలో నీ ఇలాగే చేసేదేమంటే నీకు నా సాధనిక మీదే సందేహం వచ్చింది. నేను సక్రమమైన రీతిలో సాధనికం చేశాను కాబట్టి ఆ ఇద్దరు కట్టించాను, ఆ వేలు కట్టించాను, నువ్వు పెట్టుకున్న నగలు చేయించాను, నువ్వు కట్టుకున్న చీర కొని పెట్టాను. ఇంతగాక మొన్న 20 సంవత్సరములు పూర్తి చేసుకుని నా ముందు నిలబడ్డావు పెట్ట. నీకు నా సాధనికం మీదే సందేహం అంటే నేను సాధనికం చేసే రోజుల్లో మన ఇంటికి గుమ్మస్థాలు మొదలుకొని మినిస్టర్ల వరకు వచ్చేవాడు. నిక్కర్నేశ్వరుడు పురవాళ్ళు మొదలుకొని నిత్యానంద స్వామి కూడా మన ఇంటికి వచ్చేవాడు. వచ్చేవాడే కానీ పాపం ఏమి చేసేవాడు కాదు, నా బోర్డుకి కనుకోవడం తప్ప. గంటకు లోపల నాలుగుతూనే లేదే. నా వ్యాపారం చూడగా సాగే రోజులు మన ఇంటికి రాజులు వచ్చేవారు, రారాజులు వచ్చేవారు, డాక్టర్లు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, ఆర్టీసీ కండక్టర్లు వచ్చేవారు. అమ్మాయి మన ఇల్లు ఆర్టీసీ బస్సులాంటిదమ్మా. ఎక్కువారు ఎక్కుతుంటారు, దిగాలు దిగుతుంటారు, ఎక్కువ దిగుతుంటారు, దిగాలు దిగుతుంటారు. అంతేకాదు తల్లి, మన ఇంట్లో టెస్ట్ పాస్ అయితే కానీ బయట పాస్ కానీ మన ఉండకూడదు. మన ఇల్లు ట్రైనింగ్ సెంటర్ లాంటిది తల్లి అన్నట్లు నా రోజుల్లో నేను చేసిన కనుకనే చెప్తాను వినవే. ఫ్లాష్ వేయిస్తావు, నీకు ఒక ఫ్లాష్ వేయిస్తాను. ఎంతసేపు కూర్చుంటావే కొసరి 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 కొసరని సాగుతున్నా కదా మా పిల్లలుగా షేపుకి వచ్చేది. షేపుకి వచ్చినప్పుడే పిండుకోవాలి ఒక పాలు. వందలు నీకు ఎన్నిసార్లు చెప్పారు అమ్మ వైపు చూస్తూ వాయించుతూ వాయించాలని. అవునమ్మా, ఈ మధ్య అప్పులే వాడు మనుషులు తింటున్నాయి. ఏ పులు వచ్చిందని భయపడ్డానే. అడిగిన కండువా వేసుకుని మీసాలు పొలి తిప్పుతో తిరుగుతుంటారు. మా మీసాలు ఊరపుడు తల్లి
మన ఇంటికి వచ్చిన రోజు ఆ చెంగు 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 అంటూ వస్తారు మరి వెళ్ళేటప్పుడు ఇల్లు కాని ముందు కాని వీధిన పడి గోచి పెట్టుకుని వీధిన పడి తిరుగుతారు అలా అమ్మా పరమ నైష్ఠ్యులు అంటే వీళ్ళే కదా, వారికి గుళ్ళు గోపురాల్లో పని కానీ మన ఇంట్లో ఏం పని? ఏం పెట్టారే? పంచదార లడ్డు జిలేబీ జాండి మైసూర్ చక్కెర బిర్యానీ చెన్నూరు దమ్ బిర్యానీ అని పెట్టావా? చక్కెర పొంగలి అది ఎంగిల్ తినిపించక పాపమే అమ్మా. వెంగిలి చక్కెర పొంగలి రెండు ఒకటే. పాతకడప నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు ఒకరి మీద ఒకరు ఎగబడేవాడు. అంతేకాదమ్మా ఇంత బాగా సంపాదించావు కదా, నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేశాడు నా బొమ్మ? ఆగిపట్టు పట్టేశాడు. అది మంచి ఆగిపట్టు పట్టేశావు అమ్మా. ఈ కడప ఆర్టీసీ బస్ స్టాండ్ లో నాగరాజు ఒకరితో తేడాడు. నాగరాజు ఆ నాగరాజు దగ్గర డబ్బులు రావడానికి ఏం చేసింది తెలుసా? వారికి ఒక చుక్క సారే పోసా. ఆయన తాగేదా? నువ్వు తాగితే కానీ నన్ను తాగనన్నాడు. నేను సగం గ్లాసు పోసుకున్నా. ఏం చేస్తాం మరి, నాగరాజు దగ్గర డబ్బులు ఆగాలిగా. అందుకోసం ఆయనకు 2 చుక్కలు పోసా, నేను సగం గ్లాసు పోసుకున్నా. సగం గ్లాస్ పోసుకున్నాడు. నాగరాజు గారికి ఫుల్ గ్లాసు పోసా, నేను వాటర్ కొట్టా. బాయ్ వాటర్ కొట్టి నాగరాజు ఏమంటాడు తెలుసా? బాయ్ నా కళ్ళు చెబుతున్నాయి. రికార్డు నిన్ను 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 నువ్వు అక్కడ ఆగిపోయావు. మంది ఎక్కువైంది వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. మంది ఎక్కువైన ప్రతి మగవాడు భార్య కాళ్ళైనా పట్టాలా, మంచి కోళ్ళైనా పట్టాలి. సరే ఈ విధంగా సారా చిత్రులు ఎంతగా చేసి నీకు 2 కోట్లు తగిలించాను తల్లి. 2 కోట్లు ఉన్నాయమ్మా, చాలే ఎక్కడ చెప్పు. ఎక్కువ గుంతలు తగిలించాను చూడండి. తగిలించావా? ఒకటి చలికోటు, ఒకటి వానకోటు. అమ్మే ఆ కోట్లు కాకపోతే ఈ కోట్లు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినాను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండాలంటే శాపమట కదమ్మా. ఆ రోజులలో వేసులకు మూతులు వాడితే చూసే దిక్కు లేదు కాదమ్మా. ఈ రోజు చూసేవాటమ్మా ముసలి పీరుగైనా ఇలా కట్టి పట్టుకొని వండుకున్నా వాడు తెలియదే ఉంటా కొడుకులు అన్నటువంటి విషయం అమ్మా. ఈ రోజు అమ్మాయి 14 నుంచి 15 సంవత్సరాలు పెట్టవచ్చు. నేను అలా కాదే 10 సంవత్సరాలు అయితే దేశాన్ని నాశనం చేయొద్దు. నువ్వు ఎక్కడ ఊరుకుంటావు చెప్పు. అలా అని చెప్పి ఆయన గారు నాన్నగారు లేవే, ఆయన గారు తిరుగుతూ శ్రీశైలం కూడా వచ్చిన మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామి మా అమ్మాయికి మాంచోరు నెత్తికి పెట్టవా అని ప్రార్థపడ్డాడు. అప్పుడు శ్రీ మల్లికార్జున స్వామి ఏం చేశాడు తెలుసా? ఈ ఎంజీఓస్ కాలనీలో ఉండే వినాయక స్వామికి రికమెండేషన్ లెటర్ రాశాడమ్మా. తీసుకుని వచ్చి మా నాన్నగారు శ్రీ శ్రీ సిద్ధి వినాయక స్వామి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామి మా అమ్మాయికి మాంచోరు నెత్తికి పెట్టవా. అప్పుడు శ్రీ వినాయక స్వామి ఏమన్నా తెలుసా? పిచ్చివాడ సంఖలో పిల్లోని పెట్టుకొని సంత మన మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు కదా అని చెప్పి నన్ను మధుసూదన్ గారికి కట్ట పెట్టారు. ఇంటికి వచ్చినప్పుడే నేనే తక్కువ కన్నా వెళ్ళి శ్రీనివాసుడిని ప్రేమించేసా. ఆ రోజులే వేరు, ఆ కథలే వేరు, ఆ మాట కలిసి
అయ్యో వాడు ఏదో అరటిపండులో మందు పెట్టాడు. వారి పేరు చెప్పగానే ఇలా పడుతున్నాడు. ఏమోనమ్మా ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జిప్పు పట్టింది. జిప్పుమని ఆయన ఈ పూట ఎవరినో అప్పటికరట. వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందులోకే వెళ్ళి ఉన్నాడమ్మా. నా పిచ్చి ఈ కడప పట్టణం ఎంజీఓస్ కాలనీలో కమిటీ నంబర్లు అందరినీ అడుక్కున్నాడు. మధుసూదన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన 10,000 ఇచ్చాడు. గురుప్రసాద్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఒక 10,000 ఇచ్చాడు. 20. శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, ఆయన 30 ఇచ్చాడు. 50. శేషరెడ్డి దగ్గరికి వెళ్ళాడు, ఆయన 20 ఇచ్చాడు. 70. అట్లా అన్ని పోనిచ్చి ఓబుల్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. కందుల ఓబుల్ రెడ్డి దగ్గరికి ఆయన ఈ కాలేజ్ కరెస్పాండెంట్ ఏంటి డ్రామా మొత్తం నడిపించేదే ఆయన. అది సరేలే భవానీ శంకర్ ఇచ్చాడు. 50,000 ఇచ్చాడు. 1,20,000 కదా. ఇవన్నీ తీసుకొని ఎంజీఓస్ కాలనీలో బాడిగ సైకిల్ పెడితే బాడిగలు నీకు విదేశాలు తెలుసా? అలా దూరంగా వెళ్ళి పాత గడపలు పెట్టాడు. ఈ ఎంజీఓస్ కాలనీ వాళ్ళు తక్కువ బాబు గారు బాగున్నా అంటాం, చమ్మన సైకిల్ అలా రావడం అలా రావడం ఇలా ఉన్న 10 సైకిళ్ళు కాదు చేశానే తల్లి. అందరూ సైకిల్ ఎత్తుకెళ్ళిపోయారా? మరి శంకరం గారికి ఏం మిగిలిందే? నీ కాసేపు నా కాసేపు గాలి కొట్టే పంపా కూడా ఇంకేముందే వాడి దగ్గర. ఈ చేత కట్టుబట్టి నా చేతికి పట్టి అమ్మా వాడి శక్తి. మొన్న మన ఇంటి వైపు అలా ఇలా 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 ఊళ్ళో మన ఇంటి వైపు చూస్తున్నాడు. ఎవరమ్మా నల్లగా తారు డబ్బాలా బాణ పట్టేసుకున్నాడు? అతనేనా? తెల్లగా ఉంటే ఏది నల్లగా ఉంటుంది. వారి దగ్గర ఉన్న డబ్బు మాత్రం మంచిది. మన ఇళ్ళకి వచ్చే వాళ్ళకి ఏమి రోగమో వాడికి అది రోగం. ఏమి రోగమమ్మా? గొలపు రోగము పుట్టని వాడు సాని వాడకేరాడు. వచ్చపో వాడు మన ఇంటి వంట కన్నెత్తి చూడ. చూసపోవాడు మన ఇంట పండ్రోత్సవునమ్మా. అప్పుడు వాడు కాళ్ళ పేరని కొట్టాడే మన కాళ్ళ కాలంటే కాళ్ళు కొడతాడు. కాలంటే కాళ్ళు కొడతాడు. నువ్వు అంత ఊపినప్పుడే అనుకున్నా నేను నీకేదో ఒకటి పట్టుకుపోతుందని. బాబు 108కి ఫోన్ చేయండి ఆయన, మా అమ్మకి ఏమో పట్టింది బాబు. ప్రాయములుగా పంచాయతీ బోర్డు బోరు పంపులాగా వాడుకున్నారు తల్లి, వాయు వరుసలు లేకుండా.
ఇవి డాక్టర్ల సూదులకు మందులకు తగ్గే నొప్పులు కాదు. మరి ఊపులకు వచ్చినప్పుడు ఊపులకే పోవాలమ్మా. ఇంతమందిని ఎవరో ఊపకుండా పోతారో అది సరిపోకుండా పోతారు. ఏవే వయసు పెరిగిన నీకు యావపోలేదే. వీటిని ఆకర్షించే విధానం కూడా తెలిసిందా? అవునవునవునవును. మన ఇంటి డాబాపై కూర్చొని ఆ, మన ఇంటి ముందు జనం వస్తూ పోతుంటారు చూడమ్మా. వస్తారు, వస్తారు. వాళ్ళని చూస్తూ గట్టిగా చూస్తూ ప్రయోజనం ఇంకేం చేయాలి? నవ్వుచు వాల్చూపులెరగను నాగవలయు తక్కి తక్కి సకిలించి వెనుకకు తగ్గవలయు ఇటుని ఆశయము కిటుకులియే. ఈ పారాయణంతా నాకు చిన్ననాడు నేర్పలేవే. అయినా చిత్రాన్ని బదాలు పంపించావు. ఎప్పుడనగా వెళ్ళినది ఇప్పటి వరకు ఇంటికి వచ్చిందో లేదో ముందు దాని సంగతి చూడు. ఏంటి ఇప్పుడు నువ్వు అమ్మా నన్ను బదాలు పంపించావు కదమ్మా. అమ్మాయి నాకా వయసు వచ్చేసింది. అక్కయ్య మంచి ప్రాయం ఉంది. చిన్నపిల్లలు నువ్వు కాక ఇంకెవరైతానే. అమ్మా నేను బజార్ పంపించావా? అక్కడ జరగరా అంటే జరిగిందమ్మా. ఏం నిమ్మకాయ రవిచంద్రాడేమని అన్నానా ఏమి? అమ్మా అది కాదే. రామకృష్ణ లేకుండా రమ్మ నేనున్నా. వీళ్ళందరూ బుద్ధి లేకుంటే చిత్రామేమో చూపించు అని అందరూ నిన్నే అడిగారమ్మా. అక్కడ నన్ను ఎవరు అడగలేదమ్మా. నా దగ్గర పని నేర్చుకొని నీ దగ్గర పని చేయడానికి అడిగింది. ఇంకేం జరిగింది? అమ్మా సరే కానీ ఒకరా ఇద్దరా 100 మంది అడిగారమ్మా. అమ్మాయి ఏడుగుతుందా? నువ్వు ఒక్కరు ముందు పెట్టుకుంటేవి 1000 మంది ముందు అడుగుతుందా జరుగుతుందా? ఇంకేం జరిగింది? అమ్మా నేను బజార్కి వెళ్ళాను కదా. అక్కడ మంచి కుర్రోళ్ళు చూసి ప్రేమించానే. మాయమే మాయమే మాయమే. ఇది ఉత్తరం ఇచ్చారా? ముందు ప్రేమించానే, తర్వాత ఉత్తరం ఇచ్చారే. నన్ను ప్రేమించే మగవాడి నీవేనని, చెయ్యగలిపే ఆ చెవిటాడి నీవేనని నాకు అనిపించింది. నమ్మకము కుదిరింది. అందుకే చెయ్యి పెంచి మొదలయ్యింది. నేను చెప్పాను నా ముద్దులని. మీ అమ్మ తెలియకుండా ఉదయం ఫస్ట్ బస్కేరా ఇట్లు బాలకృష్ణారెడ్డి. ఏమ్మా బాలకృష్ణారెడ్డి బాగలేరా? బిడ్డ నీకు అన్నయ్య అవుతాడే బాలకృష్ణారెడ్డి. అమ్మా మరి చాలా ఎప్పుడు ఇలానే మాట చెప్తుంటావా? అమ్మా మన బజార్కి వెళ్ళావా? పోయావా? అక్కడ పెద్ద బట్టల షాప్ ఉంది. మరి ఇన్ని డబ్బులు ఉంటాయమ్మా. ఆయన ప్రేమిస్తారంటే ఆయన మా చిన్నానన్నా. అమ్మా మన హరిప్రసాద్ రెడ్డిని ప్రేమిస్తానంటే మా పెద్దనాన్నన్నావా? అవును మరి. అమ్మా ఈయనేమో మా అన్ననా? నేను ఎవరిని ప్రేమించాలమ్మా? జోబిన డబ్బులున్నాడు మాత్రమే నీకు బావ. డబ్బులు అయితే బాబాయి అన్నయ్య.
డబ్బు లేకపోతే ఎవరు ప్రేమించబడలేదు. మనకి ప్రేమించాల్సిన అవసరమే లేదు. సరేగానమ్మా. అమ్మా సరే కానీ నీకు మాట చెప్పడం మర్చిపోయానమ్మా. సరే నువ్వు బాలకృష్ణాన్ని ప్రేమించేసుకుంటున్నావు కదా, అందులో రామప్రసాద్ అని ప్రేమించకూడదు. ఏమా ప్రేమిస్తే బాగా డబ్బులున్నాయా? కక్క చొక్క నలగకుండా ఉంటుంది తల్లి. కద్ద చొక్క నలగదా? ఇంకేమి నలగదమ్మా. సరే ఇంకేం జరిగింది అమ్మా? అవును బజార్కి వెళ్ళా, గుమ్మం దగ్గర కూర్చోనా అమ్మా, నల్లగా 6 డబ్బాలకమ్మా ఆ పూలరాని బాగా గుమ్మం దగ్గర కూర్చొని అమ్మా ఎగదిగా 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 చూశారమ్మా. అమ్మా ఏంటి ఆ దొంగ చూపు? ఎగాదిగా చూసాడా ఇంకేమైనా చేశాడు? చాలా ముక్కవే నీకెప్పుడు అమ్మావే. అమ్మా చేసేదేదో లోపలికి వచ్చి నిన్నే చేస్తాడు. ఆ తర్వాత ఏం చెప్పాను తెలుసా? చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తున్నారు కదమ్మా? మా వ్యాపారానికి 5-6 నెలల్లో పనికి వస్తుంది మా అమ్మాయి. అంతేనమ్మా. అమ్మ నేను నీ కూతురు కదా, నీ కూతురని నాకు వండబడ్డాయమ్మా. గురుప్రసాద్ రెడ్డి పుత్తూరు రాలేదా నీకు? రాలేదమ్మా. మీ నాన్నగారి మా నాన్నగారా? అదే మా నాన్నగారు బుద్ధులే నాకు వచ్చాయమ్మా. ఆ తర్వాత చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తున్నారు మేడ మీద ఆలకరించుకుందని చెప్పారమ్మా. ఆ తర్వాత ఏదో చెప్పాడు మర్చిపోయారు. నీకు రాదు మాట రాదు. పెద్దలు పూజలు కళాకారులు కళామాలు మన రవిచంద్రారెడ్డి గారు, మన ధర్మల వస్తువులు శ్రీహరి పాత్రధారి మా మమ్మీ గారు 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు చెప్పుకుంటూ పరిస్థితి వినాయక స్వామి గారు వెలవేల కాపాడి మరీ మరీ కోరుకుంటున్నాం. నిమ్మకాయల రవిచంద్రారెడ్డి గారి నా తోటి కళాకారుడు. నేను వేసే పాత్రనే ఆయన వేస్తాడు, కానీ చాలా 2-3 వేల నాటకాలు ఆడారు నిమ్మకాయల రవిచంద్రారెడ్డి గారు. ఈ కడప జిల్లాలో పేరు ప్రఖ్యాతిగాంచిన మంచి శ్రీహరి పాత్రధారి, అదేవిధంగా కళా పోషకుడు కళాకారుడు. నన్ను నా గడువు ఇచ్చి నాకు 100 రూపాయలు బహుకరించారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో సినిమాలో తీసాడు ఆయన చింతామణి నాటకాన్ని. ఆయనకు ఆయన కుటుంబానికి శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లవేళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వెళ్ళి పూలు తీసుకుని వస్తాను, నువ్వు సిద్ధంగా. ఈ పాడుపడితే నేను చేయలేనమ్మా. అది నీవు గట్టిగా అనాలి. నా ముందు మా అమ్మ దగ్గర అమ్మ ఈ వృత్తి చెయ్యను, ఈ పాడు వృత్తి చెయ్యను అని మా అమ్మ కాళ్ళ మీద పడి ప్రతిపాడు. మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞ నన్ను గుర్తు చేసి నాకు ఈ వ్యభిచార రొంపిలో చేసిందమ్మా. అమ్మ మన పూర్వీకులు దేవతల ముందు భరతనాట్యం ప్రదర్శించిన నాడు మన కులములకు దేవదాసీనులను నామకరణం చేశారమ్మా. రాజుల కాలం వచ్చేసరికి రాజనర్తకి అన్నారు తల్లి. మా అమ్మ తరం వచ్చేసరికి భోగము అంటూ అన్నారు. నా తరం వచ్చేసరికి వేస్తలు వలయాలి ముప్పులు వచ్చారు. ఇచ్చి మనకి పరిస్థితికి తెచ్చారు. అందుకే నా కంటపడిన శ్రీమంత కుమారులు మన ఇంటికి రప్పించి వారికి లేనిపోని రోగములు కల్పించి అలో శ్రీహరి అంటూ తిరుపతి మెట్ల దగ్గర తెచ్చుకునేటట్లు చేశాను. అమ్మా ఇంత కాకుండా పనిచేయలేని భవానీ శేఖరం దగ్గర నువ్వు సర్వము దోచుకున్నప్పుడు నీకు కూడా మన కులాచారం వంట పట్టినది ఎంతో ఆనందించాను. ఇంతలోనే ఈ వృత్తి చెయ్యనవచ్చున్నావు తల్లి. ఇది నా కొరకు కాదు, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞ నా మనసు తరువు ఎప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాన్ ఉండే లగ్నం చేశారు. నన్ను అంటే బలవంత పెట్టుకోమా. శభాష్, చాలా చక్కని మాట చెప్పావు. కృష్ణ పరమాత్మ యందు నువ్వు మనస్సు నయం చేయి, శరీరం నాకు వదిలిపెట్టాలి. మన ఇంటికి వచ్చేవాళ్ళు చెప్తుంటే నీకు వేళకోళంగా ఉంటుంది. అసలు మమ్మల్ని కన్నావా? ఎప్పుడైనా కొన్ని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా కసాయి తల్లివే నువ్వు? ఎవరిలో ఏమని చెప్పుకున్నాను? నలవాసములు మోసి కన్ని పెంచిన నా కన్న కూతురే నన్ను కన్నావా కొన్నావని నిలదీసినప్పుడు అమ్మా నేను వేదం చేసే రోజులలో శ్రీహరి
నేను పెళ్లి ఆడతానని ఏ ఒక్కరైనా ముందుకు వచ్చినచో నేను కూడా చక్కగా సంసార జీవితాన్ని ప్రారంభించేదాన్ని. కానీ అట్లు జరగలేదే. ప్రతి ఒక్కరూ నన్ను వేశాం జీవోత్సవం జీవిస్తూ బ్రతుకుతున్నానమ్మా. అమ్మా, ఈ సంబంధం కందలున్నంత వరకు పెరిగితే ముక్కలు మాత్రమే మనకు వదిలి పెడతారు తల్లి. నేనైనా చెప్పమ్మా, ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యను 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 చెయ్యనే. ఎలా చేయవో నేను చూస్తాను. నా మాట అమ్మాయి, ఈ కడప జిల్లాలో 500-600 ధార్మిక వస్తారు. ఈ అక్కయ్యను ఒప్పించడానికి వదిలేస్తారు. ఏం తెలుస్తున్నావు? నీకేం భయం లేదు. ఇదిగో మీ అక్కయ్య పుస్తకం చేసి ఉంచు. బావగా మీ అక్కయ్య ఏం చేస్తారో నేను చూసి నేర్చుకో. నేను వెళ్ళి చూడాలని తీసుకున్నాను. ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని తెలుస్తాను చెప్పండి. మరి ఏం చేయక చెప్పుకుంటే అమ్మటట్టుంది. చెప్తే నువ్వు తింటావు. ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండలేవు. ఆడపిల్లలు, అందున చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఏమి వృత్తి పాడు వృత్తి కదా. బాబు గారు దయచేయండి ఆయన దయచేయండి. ఏంటి బాబు కాలంలో వేసుకొని చెప్పులు చేతిలో పట్టుకున్నారు? నయం నాయన మెడ వేసుకొని తిరగాల్సింది. కాళ్ళకి వేసుకో బాబు. బాబు ఎవరితో గొడవ పడుతూ వస్తున్నావు? వాడు రిక్షా వాళ్ళు నీ ఇంటికి రావాలని బేరం మాట్లాడారు. వాడు అంటాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్ళాలా, సెకండ్ క్లాస్ లో తీసుకెళ్ళాలా,
థర్డ్ క్లాస్ లో తీసుకెళ్ళాలా అన్నాడు. ఎన్ని క్లాసులు ఉన్నాయా బాబు? అదే అడిగా. 10 రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ సిమెంట్ రోడ్డు మీద తీసుకొస్తాను. 5 రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ కంకర రోడ్డు మీద తీసుకొస్తాను. 2 రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్. వాడు రిక్షాలో కూర్చుంటే నేను దొక్కాలంటే బాబు గారు తమను ధనవంతులు కదా ఫస్ట్ క్లాస్ లోనే వచ్చింటారు. అబద్ధం ఆడకూడదు కానీ బాగా భోజనం చేశాను కదా, కొద్ది ఎక్సర్సైజ్ చేసినట్టున్నాను థర్డ్ క్లాస్ లో వచ్చా. మరి ఎందుకు వచ్చిందంటో నీవే న్యాయం చెప్పాడు. ఎక్కక ముందు నా బరువుల గురించి ఆలోచించాలి కానీ ఎక్కిన తర్వాత కొద్దిసేపు పనైన తర్వాత నువ్వు బరువు ఎక్కున్నావు నువ్వు అంటే అది అయ్యో పనైనా పని పూర్తి కాకుండా మధ్యలో ఎలా తిరుగుతారులేండి బాబు గారు. అక్కడే వాడికి నాకు గొడవ వచ్చింది. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా 2 రూపాయలు మాట్లాడామా ఇంకా 1 రూపాయి ఎక్కువే అంటాను బాబు గారు. ఇంతలా ఒక లేబరాని అంత చూడు నుంచి ఇక్కడ దాకా ఈడ్చుకుంటూ వచ్చాడు కదా, వాడి మొఖాన రూపాయి డబ్బులు పడేస్తే పోలా? మళ్ళీ ఒకసారి చెప్పు. వాడి మొఖాన రూపాయి డబ్బులు పడేస్తే పోలా? రూపాయి పడేస్తే పోలే. ఇంత సులభంగా చెప్తుంది కూడా. కష్టపడి సంపాదించే వాడికి డబ్బు విలువ తెలుస్తుంది కానీ మీకేం తెలుస్తుంది? అందుకే మీరు సచ్చిన రోజు చందాలు వేసుకొని తీసేస్తారు. వాస్తవం అని చెప్పావు బాబు. మమ్మల్ని చచ్చిన రోజు చందాలు వేసుకొని పడేస్తారు కానీ మీకు చావు రాక ఆ గొట్ల పాకలు పడేసి వెండి బంగారు కంచు కాసులు ఇంట్లో పోస్తే మీకు చావు రాదు. బాబు గారు పొట్లో కత్తి ఉంగర పెంటుకలు గల్ల లుంగి వాడేనా? వాడు మంచి రౌడు గుండా కొడుకయ్యా బాబు. వాడు ఉన్నాడు చూసి రావు. ఇంకోసారి చూడు ఎందుకైనా మంచిది. ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. ఎన్నిపోయాడు బాబు ఎన్నిపోయాడు ఉంటే చెప్పు చెప్పుతో పడతా దొంగ రాకుండా. ఏమి ధైర్యము ఏమి ధైర్యము ధైర్యమే సాహసం ఉపశమే తక్కువ అన్నారు. వాడు వెళ్ళిపోయాడు కనుక బతికిపోయాడు. ఈ రోజు కడప వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వచ్చా డబ్బు ఖర్చు పెట్టాలనుకున్నాను. నువ్వు మంచి కళాకారిణి కదా, నేను డబ్బు ఖర్చు పెట్టాలనుకున్నాను. తీసుకోవాలి వద్దు బాబు. తీసుకొని పరుల సొమ్ము పాపిష్టి లాంటిది, మాకు డబ్బులు అక్కర్లేదు. నేను ఇయ్యాలనుకుంటున్నా తీసుకోవాలి. లేదు బాబు, మాది చాలా నిజాయితీ వంశం. పరుల సొమ్ము ఎప్పుడు ఆశించుకోము. మేము కూడా చాలా నిజాయితీైన వ్యాపారస్తున్నాం. మాకు 3 వచ్చినప్పుడే డబ్బులు ఇస్తాం. మళ్ళీ మళ్ళీ అడిగితే డబ్బులు చెడులాం కాదు. వద్దు బాబు. ఎంత పని చేసావు బాబు. మా అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? అమ్మాయి, మన ఇంటికి ఎవరైనా వచ్చి 1 రూపాయి ఇస్తే వారికి రూపాయి కలిపి 2 రూపాయలు ఏమనింది. నువ్వు ఎంత ఇచ్చావు? 50 ఇచ్చావుగా. నా 50 నీ 50. మా పరుల సొమ్ము అక్కర్లేదు. మాది చాలా నిజాయితీ వంశం. వ్యాపారం ఏం చేయకుండా నక్కందుకు వచ్చిన 50కి 50 ఇచ్చింది. మీ వంశంలో అలా ఉందా? అవును బాబు. అట్లయితే 100 రూపాయలు. వద్దు బాబు వద్దు బాబు. చాలా మొహమాట పెట్టేస్తున్నావు బాబు గారు. 50కి 50. బాబు నువ్వు 100 ఇచ్చావుగా, 100కు 100 మాకు పరుల సొమ్ము పాపిస్తున్నాడు. మాకు అక్కర్లేదు. వద్దు బాబు వద్దు. వద్దు బాబు వద్దు. 50కి 50. 100కు 100. 800 అంటే 1600. 1600. నేను నీకు 800 ఇచ్చాను.
మా అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? అమ్మా నువ్వు అసలే మధ్య మరుపు ఉండవు, బజార్కి వెళ్ళొద్ది, ఎలా బ్రతుకుతావో ఏమో అనేది బాబు. అంటే నాకు అసలే మధ్య మరుపు. 50 ఇచ్చినప్పుడు లేదు, 100 ఇచ్చినప్పుడు లేదు, నా 800 ఇచ్చినప్పుడే దీనికి మధ్య మనకు మొట్టమొదటి స్వాతంత్రం ఎప్పుడు 1947 వచ్చింది. ఇది నీకు ఎట్లా గుర్తుంది? నాది సూపర్ మైండ్. ఒకసారి నా కంటితో చూసినా, ఒకసారి నా చేతితో రాసినా, ఒకసారి నా చెవితో విన్నా, ఎప్పుడు అడిగినా అప్పుడు చెప్తాను. అలా గుర్తుందిరా? అయితే మనకు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన కూతురు ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇవన్నీ మనకు గుర్తున్నాయి. నాది సూపర్ మైండ్. నేను 800 ఇచ్చింది. అది మాత్రం గుర్తుంది. ఈ ఎదురు నీ సొంతమేనా? బాబు నా లెక్కల కష్టం కూడా ఉంది. రాత్రనక పగలనక, పగలనక రాత్రనక, కష్టపడి కష్టపడి నా కాళ్ళ కష్టంతో కట్టించాను బాబు. రాత్రి కష్టపడ్డావు, బాడే ఉంది. పగలు కూడా కష్టపడ్డావా? అవును బాబు. రాత్రి పగలు తప్ప నీ కష్టం నీ మంచానికి తెలుసుంటుంది కానీ ఎవరికి తెలుసుంటుంది? నా మంచం మహిమ ఏమో కానీ బాబు గారు, ఎంతమంది ఎక్కినా కిర్రమని సప్పుడు మాత్రం రాదు బాబు. అది నీ మంచం మహిమ కాదు, దాన్ని చెక్కిన ఆచార్య భాష మహిమ. ఇవి చూడాలా కట్టినా? నిండుగా ఉంటాయని దూడా లేపించాను బాబు. ఇది ఎవరేయించారు? ఇది అందరూ రామప్రసాద్ రెడ్డి గారు వేయించారు. ఎవరేయించారు? అది డైమండ్ బాలకృష్ణ గారు వేయించారు. అభ్యంతరం లేకపోతే సెంటర్ లో నేను వేస్తాను. లేదు బాబు, వెనకాల వేసుకోండి. అంటే నేను వెనకేసేవాడిని అనుకుంటున్నాను. అలా కాదు బాబు, రోడ్లు విశాలంగా చేస్తున్నారు కదా, అందుకోసం ఎవరైనా గదులు కట్టిస్తే వెనకాల కట్టించుకోవాలి. ముందు కాలైనప్పుడే చెప్పు వేసి మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులు. అవును మరి. కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉంటాయి. పనిముట్లు అంటే ఏంటి బాబా? మాకు ఒక త్రాసు ఉంటుంది, దానికి 2 సిబ్బులు ఉంటాయి. మీకు ఒక మంచం ఉంటుంది, దాని మీద 2 దిళ్ళు ఉంటాయి. అవును. ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టం లేదు. ఎలా? పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి, పెట్టుబడి లేదు, లగేజీ ఖర్చులు లేవు, షేర్ ట్యాక్స్ లేదు, ఆదాయము పన్ను లేదు, ఆదివారం సెలవు లేదు, అరిగిపోదు అరుగురాదు, అరిగిపోదు అరుగురాదు, నిత్య కళ్యాణము పక్కదోరణము. చాలా చక్కటి మాట చెప్పారు బాబు. రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ గారు, వారు కూడా ఈ మధ్య సుబ్బిరెడ్డి బాబు నేర్చుకుంటూ ప్రదర్శన చేస్తున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనకు అయోధ్యలో గుడి కడుతున్నారు కదా, అది ఏ గుడి? అది రామాలయం. ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. నాది సూపర్ మైండ్. అది మాత్రం అవునారు. ఏం చెప్తున్నావు? లొట్టె. లొట్టె. దాన్ని లొట్టె అన్నారు. రాయలసీమ ప్రత్యేకమైన వంటకము రొట్టె. లొట్టె అలా చెప్పు, నేను చెప్పేది జాగ్రత్తగా, అంత పెద్దవాళ్ళు ఉన్నారు. రొట్టె. లొట్టె. రొట్టె. లొట్టె. రొట్టె. లొట్టె. రొట్టె.
లొట్టె లొట్టె మళ్ళను లొట్టె మళ్ళను లొట్టె రొట్టె కాదు రమ్మంటే అక్కడ లొట్టె 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 రొట్టె నాలుంటే తిని ఉండేది నాకే వచ్చేటట్టు బాబు గారు ఉందా ఏంటని అంటే ఏం చేస్తావా చుట్టపీక నాకు సుఖాభ్యాసం లేదు ఓ రూపాయి ఇస్తా కొనుక్కో నాకు అసలు రాయడే అబ్బాయ్ తల్లిగారు నవిలేకుంది రసం ఏంటి మా బాగా లాగుతున్నావు ఇది నడుమ గాడి ఉంటే రెండు అనుకుంటున్నా ఏంటి అలా చూస్తున్నా ఏది నాకేమి ఇచ్చావు ఇచ్చినట్టే గుర్తుంది ఇస్తే నీకు గుర్తుండదు కానీ నొప్పిగా ఉంటేనే గుర్తుంటుంది ఎంత ఇచ్చావు ఏం బాబా ఇస్తున్నావు దీనికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ తప్ప మీ ఆయన పెన్ను పిండంగా రెండు సుక్కలైనా కాదు నీ పెన్నులు ఒక్క సుక్క కూడా కాదట్లేదు కదా ఆ పెన్నుని ఇన్సర్ట్ చేయొద్దు దీనికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కానీ రాయడం మొదలు పెడితే ఇంకా పేపర్ సిరిగాల్సిందే రాసుకోండి ఏంటి బాబు రాస్తున్నారు శ్రీరామపురం ఆహా వేశ్య మందిరంలో కూడా ఏమి భక్తి ఉద్దేశం మంచిదైందని కానీ ప్రదేశం ఏదైతే మా అయ్య రాసేవాడు ఆయన వదిలేశాడు మొదలు పెట్టాడు మీ ఇంటికి ఏమన్నా ఎక్స్ట్రాలు కావాలంటే రాసుకోండి బాబు ₹1 కుంకుమ కుంకుమ సరిపోతుందా సర్దుకుంటాం చాలా సింపుల్ గా ₹2 పసుపు సరిపోతుందా సర్దుకుంటాం ₹2 ₹5 ఒక్కరు పిస్తా బస్తన్నర 5 బస్తాల బాదం పప్పు 5 డబ్బాల నెయ్యి 10 డబ్బాల డాల్డా వేస్తులకు వెచ్చాలు కావాలంటే వీడి వల్ల అవుతుంది వీడి పాపం వల్లే కాలేదు బస్తాలు చెప్తుంటే నా చెయ్యి కేజీలే రాసుకుంటుంది పంపిస్తే కదా బాబు గారు ఉందా ఏంటది నల్లమందు అలవాటు నీకుందా అబ్బా పూటలతో ఉన్నారు చప్పులు వేసుకుని మెట్ల దగ్గర పడుకుంటే ఎక్కేవారు ఎక్కుతుంటారు దిగవారు దిగుతుంటారు మాకు లేదు మా అత్తోరుకుంది ఈ మాత్రం పంపాలా నీ సైజుని బట్టి నా సంచి సాగుతుంది నాయన మేము పక్కది నీ సంచి సాగుతుందా సరే రాత్రి జాగ్రత్త పెట్టి పంపిస్తాను కరెంట్ షాక్ కొట్టినట్టుంది ఇవి బీగన్ చెవులు ఇవి లాక్డౌన్ గురించి వాడడం లేదు ఇది మా పెద్దోడిది ఎక్కువ టచ్ చేయదు ఇది మా చిన్నోడు అందుకే చిన్నగా ఉంది బాబు లోపల నాది ఉంది వద్దు నాయన వద్దు నేను దాచుకుంటాను బాబు అవసరమైనప్పుడు అలాగే మా అమ్మాయి ఈ విషయంలో సస్య మీద ఒప్పుకోలేదు బాబు ఏంటంటే పూలరంగడు కొద్దిగా నల్లగా ఉన్నాడు అంటుంది బాబు పూలరంగడు కొద్దిగా నల్లగా ఉన్నాడు అంటుంది అనుబంధంగా కాకినలుపు కందెనలుపు చింతామణి కంటి కాడుగలుపు ఇల్లు శిరానలుపు కింద పెట్టెనలుపు మా అంగడిలోని పాతకి పండుగలుపు కాలిన కట్టెనలుపు మినుప రొట్టెనలుపు అంగనలుపులోన నాగంగనలుపు అందరు ఎర్రవాళ్ళనే చూసుకుంటే మా నల్ల వాళ్ళకి ఏం కావాలి నల్లరేగట్లో మాత్రం తెల్లదొల్ల పడుతాయి బాబు పడుతాయి అయితే మీ అమ్మాయిని నన్ను కలుపు
నువ్వు వేసే ఈ తలుపు. బాబు గారు మా అమ్మాయిని 20 సంవత్సరాలు మొగం తెలియకుండా పెంచాను బాబు. ఎలా చూసుకుంటామో ఏమో. అందరు ఎలా చూసుకుంటారు నేను అలాగే. బాబు గారు మా అమ్మాయి మన్మద మలక. అమ్మాయి మన్మద మలక, కానీ అమ్మ మాత్రమే మార్కాపురం పలక. బాబు గారు మా అమ్మాయి మల్లె తీగ. అమ్మాయి మల్లె తీగ, నువ్వు మాత్రం కరెంటు తీగ. బాబు గారు మా అమ్మాయి అయస్కాంతం. అమ్మాయి అయస్కాంతం అయితే నువ్వు సూర్యకాంతం. అమ్మాయి మళ్ళీ రావే కలవరించావు కదా మా పూలరంగడు నా పూలరంగడు రావే తల్లి రావే. చెప్తా అమ్మాయి దీపం అర్పితే దినుసంతా నలిపి నీకు ఓపికను సేపు సర్దుకో. నీకు ఎప్పుడు ఓపిక నచ్చితే అప్పుడు దీపం ఆర్పు వచ్చి నేను సర్దుకుంటా. ఉంటుంటే అబ్బా కాలు కదలపడండి. ఒళ్ళు తగిలేసరికి తామర మీద ఉడుకు నీళ్ళు వస్తున్నట్లుంది. అలాగే మా అన్నయ్య గారు మన రాయలసీమ ప్రాంతంలో మంచి శ్రీహరి పాత్రధారి, మంచి మనిషి, డబ్బుల కోసం కాకుండా నాటకం కోసం ఆడే మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి నిమ్మకాయల రవిచంద్రారెడ్డి అన్నయ్య గారు మా 5గురిని ఇక్కడ ఆర్కెస్ట్రా మీద వాయిద్య సహకారం అందిస్తున్న 3కి స్టేజ్ మీద ఉన్న మా 2ని అభినందిస్తూ 500 రూపాయల కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో ఇంకా విశిష్టమైన సేవలు అందించాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అక్కడేదో మా అమ్ముడికి రాని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలపోయామండి. భయపడకండి, నేనున్నాను కదా, మొత్తం నేను సెట్ చేస్తాను.
ఇంట్లో నాకు సపరేట్ ఏం పని చేయదండి. సపరేట్ ఎవరికి ఏమీ పని చేయదండి. నేను చూపిస్తా, కంగారు పడతాను. నాకు సపరేట్ ఏం పని చేయదండి. సపరేట్ పని చేయదు. సపరేట్ లోపల లోపల మీ రంగనాయకు వచ్చింది. ఎంత పని చేశారు. రంగరాజు ఇంట్లో పెట్టి తిట్టించాం. ఇప్పుడు వ్యవహారం వెలికిలా ఉండేది. పట్టదిగా ఏం చేయాలి? యావటి రండి. దాని మీద సరిపోలే కానీ అది మీ రంగనాయ కాదులేండి, మా చెల్లెలు చిత్ర. మా చిత్రండి. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం గంధం కొడమని చెప్పిందా. అదేమో చిన్న పిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బట్టలు కొట్టింది. మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. కొంచెం దూరం ఇది అడావుడు ఉంటుంది కదా. మా చిత్రం ఒకసారి చూస్తారా? పిలవండి. చిత్ర ఎక్కడో గేదె అరిచినట్టుంది. గేదె అరిసింది ఇక్కడేనండి. ఈ గేదె అరిసింది. అలా పిలిస్తే అమ్మాయి రాదండి. అమ్మాయి రావాలంటే ఎంత హుషారు ఉండాలి, ఎంత జోష్ ఉండాలి. నేను పిలుస్తాను, మీరు వినండి. రామ చిలకమ్మ ప్రేమ అమరకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ అలా గుద్దాము. మా అమ్మ లోపలికి తోడుని బాగారు నీ మీద పడ్డా. అమ్మ దొస్తే నా మీద మరి నేను దోస్తే అక్కడ మీద పడతాను. నీ అక్కడ దోస్తే నీ మీద పడతాను. మరి నేను దోస్తే అక్కడ మీద పడతాను. అర్థమైంది. దీన్ని ఎప్పుడు ఎవడో ఒకటి తోస్తూనే. అదేమీ కాదు, అది మా అమ్మ నేర్పించిన తోపులాటండి. తోస్తున్నా. కళాభిమానులు, మంచి కళాకారులు, మన కళ అలాగే మాకింతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి వారు కందుల నాని గారు, వారు విచ్చేస్తున్నారు ఇక్కడికి. వారికి మా కళా బృందం తరఫున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, మా అందరికీ ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి వారు కందుల నాని గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వారికి ఎల్లవేళ ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు వారి మంచి భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయాలు పొందాలని ఆ దేవదేవుని మనసారా మా బృందం తరఫున కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నిజంగా ఇక్కడ మీ అందరి ఆదరాభిమానాలతో మా నాటకం ఇంకా కొంచెం జోష్గా మొదలు పెడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్కడున్నారు? మా అమ్మ నేర్పించిన మంచి బాగా మా సంసారం మీద ఊపుకున్నాడంటే అందరు ఎలా ఉన్నాడే బాగా బాగారు. మీ అందరూ ఎలా ఉందో చెప్పనా? ఏంటి మా అక్క పక్కన మరి నీకే లేదా? సరే బాగారు, మరి అక్క పక్కన నిలబడ్డారు కదా, మీ ఇద్దరిని చెప్పారా? మన ముగ్గురు కలిపి చెప్పారా? మొత్తం కడుపు మొత్తాన్ని కలిపి చెప్పవే నువ్వు. ఇద్దరు చెప్పడా? ముందు చెప్పేటప్పుడు రేపు అవుతుంది, నేను చెప్తాను, విను.
కల్లోడా కల్లోడా కల్లోడు కాదండి ఎవడే ఎర్రోడు అన్నా ఎక్కడే ఉన్నావు కదా బయట బాగా ఉన్నావు కదా బాగా ఎలా ఉన్నావంటే అదే మనమ్మ బీబీ నగర మధ్యలో వెంకటేశ్వర అన్నలాగా ఉన్నారు. అయితే అర్థం ఉంటే ఎలాంటి అది అర్థం కదా బాగా నా గదిలో నా బుల్లెట్ ఇంత చిన్న అర్థంలో ఇంత పెద్ద బొమ్మ ఎలా చూసుకోవాలి? అవునా నా చిన్న అర్థంలో పెద్ద బొమ్మ పట్టరా అయితే అమ్మ గదిలో పెద్ద అర్థం ఉంటుంది విధానం ఉంటుంది ఎగాడిగా మీ అమ్మ అర్థం పోయిన సంవత్సరం కడప జాతరలో కొక్కులాటలో మీ అమ్మ అర్థం పగిలిపోయింది. పగిలిపోయిన అర్థంలో నా బొమ్మ ఎలా చూసుకోవాలి? అందగాడ నీకు కావలసిన అర్థాలు నా గది నిండా ఉన్నాయి వస్తారా? నా గదిలో అర్థంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా? అమ్మ బాబోయ్ 5 నిమిషాలే 5 నిమిషాలే లేక దొరికిన అవకాశం అబ్బా నేను మొక్కుతా ఏమనుకోకు 3 నిమిషాలు 3 నిమిషాలు 3 నిమిషాలు ఏం సరిపోతుందండి మగ మాట కలుపుతున్నారు కానీ ముచ్చటగా 3 నిమిషాలు అస్సలు సరిపోతుంది. మేమిద్దరం మంచం మీద ఉంటే నువ్వేం చేస్తావు? అబ్బా ఇటువంటి అవకాశం నేను వదులుకుంటానా? మీరు మంచం మీద మంచం కింద ఉంటారు బాబా. మేమిద్దరం మంచం కింద ఉంటే నువ్వేం చేస్తావు? నేను మంచం పైన ఉంటా. అయితే డిసైడ్ అయ్యావా? ఖచ్చితంగా డెప్పం చెయ్యిలో ఏముందని చెప్పి లాగుతున్నావు డుబ్బుకోలే అందులో పువ్వు పెట్టొచ్చింది ఏమని వయసుకు మించిన పని చేస్తే ఊపిరాడక సస్తది ఉందా? అరే చూస్తాను అనింది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపించింటే ఏమయ్యేది? ఏమి చూపించేవాడివి? నా మామో నీ విశ్వరావు చూపిస్తున్న శక్తి మాకు లేదు అయ్యా. ఏమండి అదనంగా మన గదిలో పెట్టదు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి సరేనా? మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక మాట చెప్పండి. ఏమైంది చెవులుంటాయా? అంత మాట అన్నాడా దుర్మార్గుడు? నా పేరు చూడండి. నేను లగా ఇస్తూ అన్నాను. అవునా? అది ఎట్లా ఏర్పడింది? అక్క ఏమన్నాడే? అన్నాడా? మళ్ళీ పడండి. ఇప్పుడు ఎలా ఉన్నాడు? నిన్ను రోడ్డు మీద చూసినా అలా అంటే ఏమలేదా? అబ్బా ఎంత వైపుడండి, మొత్తం చిన్న బుజ్జి మొక్కలు ఏమన్నా కాదు వీళ్ళంగా ఎత్తన్నారు. ఎందుకన్నారు? మీ అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ అండి. ఎలాగా అంటే అందుకోలే రకం నేను ఆ మాట అది ఎందుకన్నట్టు అందరు చూడటానిక అందరూ ఎక్కడ ఉంటుందండి మొహం చూసి చెప్పాలి. సరే ఒక పరీక్ష పెట్టుందండి.
బావా నీకేమైనా ఇప్పుడు చింతకాయలు తినాలనిపిస్తుందా? అయ్యా అదేమో కానీ తెలియదు కానీ బావా ఈ మధ్య కాలంలో అన్ని పుల్లగా తినాలనిపిస్తుంది. నిమ్మకాయలు, మామిడికాయలు, చింతకాయలు అవి ఎందుకని బావా? అబ్బా కంగ్రాచులేషన్. అదేంటండి చాలా ఉన్నాయండి నర్సింగ్ హోములు. నేను చెప్పిన మాట మీరు కోపడు. చెల్లెడు దీనికి ఒక బాబో పాపడో పుట్టాడు అనుకుందాం. అప్పుడు మీరు ఆ పిల్లలకి ఏమవుతారు? పెద్దమ్మా. మీరు పెద్దమ్మ అయితే నేను పెద్దరాయన. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఇది. దానికి పిల్లలు పుట్టేటప్పుడు నేను పెద్దమ్మ అయ్యేటప్పుడు నేను ప్రధాన అయ్యేటప్పుడు ఈ ఆనందానికి అంతేది. అయినా దానికి వాడు ఎక్కడ ఉందండి? చింతకాయలు మామిడికాయలు ఎవరికి తినాలనిపిస్తుంది? వస్తేనే కదా. వచ్చారా? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. ఇప్పుడు వాంతికి చేసుకుంటున్నాం. లేదు చెరువు లేదండి. మీరే కదా వాక్ చేయమన్నారు అందుకు. అది వాక్ చేయమంటే నడవడం. మాకు ఇంగ్లీష్ రాదులేండి. ఇలా చెరువైన ఆర్టీసీ బస్సు చెడులోకి రోజునట్టుంది దీనినాడు. మీరు నడవండి హంస నరక, నా నరక పేరు పెట్టారు. మరి నడకంటే అంశం నడకండి. నడవండి. మనం నచ్చినట్టే ఉండాలి కానీ నడవదు. ఎలా ఉంది ఈ నరక? ఈ నెల ఎత్తుందో నరక. పొద్దు పోయి దొంగకోళ్ళు పట్టుకుంటా చూడు, అది అలా నరక ఉంది. ఆ నరకే. అక్క ఏమైనా బాగా అందమైన వాడు అక్క. నిజమేలే. బాగా అందమైన వాడు. అందమైన వాడా, చందమామలాంటి వాడా, నీ అందమంతా చూసి నీ మురిసిపోయా బావా. అందమైన వాడా, చందమామలాంటి వాడా, నీ అందమంతా చూసి నీ మురిసిపోయా. బాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి బాగా డబ్బులు ఇవ్వలేదు అక్క. బాగా డబ్బులు ఇస్తే లోపలికి వెళ్తాను. ఏంటండి రూపాయ? అలా కాదండి, 10 రూపాయలు ఇస్తే అలా అమ్ముతున్నట్టు నడుస్తూ వెళ్తా. నాకు ఇక్కడ అప్పులకి ఇప్పుడేం కుదరవు, డబ్బులు ఇస్తే వెళ్తాం. బావా డబ్బులు ఇచ్చారు కదా, అలా ఎలా చిత్ర ఆయన ఇకపోతే ఏమే నేను తెచ్చానే నీ డబ్బులు. అవునా? కళాభిమానులు, పెద్దలు, పూజలు, గౌరవనీయులు సత్యనారాయణ గారు కళాభిమానులతో మా ముగ్గురిని అభినందిస్తూ 300 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు శ్రీ 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 వలసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. మరి సత్యనారాయణ గారికి మా కళాభిమానులతో ముందు మరి ఆయన కొత్తగా సుబ్జెట్టి
బాగా నేర్చుకుంటున్నారు. వారికి మా కళాభివందనాలు చేసుకున్నా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే కళాకారులు కళాభిమానులు పుట్లంపల్లె వాస్తవ్యులు కోటపాటి నవనేశ్వర రెడ్డి గారు పెద్దలు పూజలు గౌరవనీయులు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని నా దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే తాటిపట్టి అశోక్ రెడ్డి గారు కళాభిమానంతో ముగ్గురిని అభినందిస్తూ 300 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వారికి కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని నా దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. మామూలు ఏమి దాని మీద కలబడిపోతున్నారు. టాటా చీరియో బాయ్ బాయ్ అంటూ చెప్పలేదు మీరు. మన చిత్ర కాడి ముందు రంగరాయకి మరి వాళ్ళింటికి 7 సార్లు మీరు ఎందుకండి వెళ్ళారు? బుద్ధి కట్టి తినండి చెప్పుకుంటే సిగ్గు చేయదు. అది ఎప్పుడు నీవు అనేది కానీ ఒక్క మాట అయినా మీరు అనలేదు. అవునా? మీరు మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంటే ఆనంద పాత్రాలు. అయినా మర్యాద గురించి దానికేం తెలుసండి. మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే కనుక జీవితకాలం మర్చిపోలేదంటే నమ్మండి. అయినా పూలరంగడు గారు నేను ఎలాంటి దాన్ని తెలుసా? అలాంటి దాన్ని కాదు కొండ నా భుజం ఉండ నీకు మర్యాద చేస్తా. ఆ బుల్లెట్ పనికొచ్చేదో కాదో మేమే కదా చెప్పాలి. రండి. ఏంటండి బాగా పైకెత్తి పడిపోయారు? ఇంట్లో బండలు పాలిష్ బండలు వేసారా నామరాయి బండలు వేసారా అని చెక్ చేస్తున్నా. అయ్యో అసలు బండలే కాదండి చెక్కలు. నేను అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. అయినా ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలోకి వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం? అయినా సరే కొత్త సానికలకు పొమ్మునప్పుడు 1 గంటలు పుట్టు పుల్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగముట సరాగములాడుట నేను చెప్పుడేలాగైన సాలికరమడవేయుట చప్పుడం కరడి పైకము తట్టుగా
ఈ మధ్యనే కోటికి పరిగెత్తాను కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యింది, అదేంటంటే అన్ని గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు. పాడు మరి కాదా? గాజురాళ్ళే మా మామయ్య 30 ఏళ్ళు వేసుకొని ముత్యాలు అబ్బా పోగులు అవి నీ వేరుకుండగా వాటి నాడు నాకు ఎట్లా తెలియదు చెప్పండి. ఈ అమరాడు పచ్చగా చూశారు, ఈ పచ్చగురం నాకు కావాలండి. పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. మళ్ళీ ఇస్తావా? ఇస్తానండి, వెంటనే ఇస్తాను. ఒట్లు పట్టండి. గర్భధానం కంటే ముందు పెట్టాడు కదా, బాగా బిగుసుకుపోయింది. మీ ఇంట్లో ఆముదం ఉందా? ఆముదం కాదు కానీ మా అమ్మ దగ్గర ఏదో ఉందండి. ఉండండి పట్టుకొస్తా. మీ అమ్మ జిగురు అతికిచ్చామనుకో, మెడికల్ లాగా ఉండి ఏళ్ళు కట్ చేసుకోవాల్సిందే. అమ్మో మీరే కొంచెం చెయ్యండి. వెయ్యినా వీడు మరటోడు అని వీడు వాడగిందెల్లి ఎల్ల మహారాజు నాకు నావాడు. వీడు మండోడు అని వాళ్ళు వీడు గిందెల్లి ఎల్ల పసి పిల్లవాడు నావాడు. అయ్యయ్యా ఏమిటండి అంత అలసిపోయారు? ఇది ఉంగరం పెట్టినందుకా? నిజమేలే కావండి. అదేంటండి ఈ ఒక్క ఉంగరం నా వేడికి అసలు అందంగా లేదు. అబ్బే నిజంగా బాగాలేదండి. నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది, అది బాగలేదని ఇక్కడికి వచ్చా. మనిషి నాకు 2 ఉండాల్సిందే. ఇలా ఒకటి 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 పెట్టుకుంటే తెల్లవారిపోతుందండి. అన్ని ఒకసారి తీసివ్వండి, అన్ని వేళకు పెట్టుకుని చూసి మళ్ళీ మీకు ఇచ్చేస్తానండి. నేను ఒకేదేలే సుసేకి అగ్గిరవ మదిలి ఆరేలా సరి ఏంటండి సంగతులు? బాగున్నాయి కదా? ఇదిగోండి చూడండి, బాగున్నాయా? ఇదిగో మీవేనండి, బాగున్నాయా?